ఇప్పుడు నైట్రేట్ ఒక సాల్ట్లో ఉందా లేదా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సాల్ట్ తీసుకొని డైరెక్ట్గా హీటింగ్ అనమాట. సాల్ట్ని టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ తీసుకొని దాన్ని డైరెక్ట్గా హీట్ చేస్తాము. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తే నైట్రేట్ ఉన్నట్టు, లేకపోతే నైట్రేట్ లేనట్టు. చూద్దాం ఒకసారి. చూడండి, టెస్ట్ ట్యూబ్ ఎట్టయిందో రస్ట్ కలర్లోకి మారుతుంది టెస్ట్ ట్యూబ్. సార్ చూడండి, ఇవన్నీ కూడా రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వల్ల వచ్చినవి. ఒక సాల్ట్లో కనుక నైట్రేట్ ఉంటే దాన్ని కొద్దిగా టెస్ట్ ట్యూబ్లో తీసుకొని బాగా హీట్ చేసామంటే మీకు ఈ విధంగా టెస్ట్ ట్యూబ్ వాల్స్ అన్నీ కూడా రెడ్డిష్ బ్రౌన్గా మారుతాయి. ఓకే, ఇదొక నైట్రేట్కి ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనమాట. చాలా ఈజీ టెస్ట్ ఇది. ఓకే, మనం ఏం చేసాం, దీనికి సాల్ట్ టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం, డైరెక్ట్గా ఆ టెస్ట్ ట్యూబ్ని ఫ్లేమ్లో హీట్ చేసాం. ఓకే, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చాయి. కాబట్టి వచ్చాయని నేను బలవంతంగా చెప్పడం కాదు, మీరు కూడా చూడండి. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చాయి కాబట్టి ఈ సాల్ట్లో నైట్రేట్ అనియాను ఉంది. ఓకే.